నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్స్ ఎనాలిసిస్. రోజా ప్రచారం ఎందుకంటే ఆర్కే రోజా గారండి. ఆవిడ ఏం చేసినా సరే చాలామందికి తప్పులాగే కనిపిస్తున్నది. సరే, ఆవిడ కావాలని ఎవడో కూడా తప్పు చేయరు. ఏవో చెప్తుంటారు, ఆ లెగలు ఈ లెగలు, వీడి వల్ల ఇలా జరిగింది, అలా ఎప్పటి నుంచో ఆవిడ ఎదుర్కొంటున్న విమర్శలు ఇవి. ఇప్పుడు ఆవిడేదో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో, లేకపోతే వైఎస్ఆర్ సిపి అన్న జగన్మోహన్ రెడ్డి గారన్నా స్టాలిన్ గారికి ఇష్టం కాబట్టి, ఈవిడ సినిమా యాక్టర్ కాబట్టి వెళ్ళి ప్రచారం చేశారట. దానికి ఇంకో విపరీతమైన ట్రోల్స్. అది చూడండి, రోజా నీకో దండం అనేసేసి స్టాలిన్ అనేసాడట, లేకపోతే వేరే వాళ్ళు అనేసారట. ఎందుకు అనేస్తారు వాళ్ళు? రోజా ప్రచారం స్టాలిన్కి శాపంగా మారింది. ఇవి ట్రోల్స్. తమిళనాడు ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ సెంటిమెంట్. ఏపీలో జగన్కు సైలెంట్ షాక్ అంటూ మళ్ళీ మొదలుపెట్టారు. తమిళనాడులో స్టాలిన్కు వైలెంట్ షాకు అని. మరి రోజా ప్రచారం చేస్తే ఫలితం పక్కాగా రివర్స్ అంటూ సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తున్న టాకు. ఏపీ మాజీ మంత్రి ఆర్కే రోజా పేరు ఒక్కసారిగా ట్రెండింగ్లో ఉంది. తమిళనాడు ప్రచారంలో డిఎంకే తరపున పాల్గొన్న రోజా క్యాంపెయిన్పై తీవ్ర వివాదం. స్టాలిన్కు మద్దతుగా రోజా ప్రచారం అని. మరి బాబును విమర్శిస్తూ డిఎంకేకు ఓటేయాలని విజ్ఞప్తి ఇప్పుడు నెటిజన్ల చర్చల్లో హాట్ టాపిక్గా మారింది. ఈవిడ పవన్ కళ్యాణ్ గారినో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారినో, లోకేష్ గారినో అంటుంటారు. వాళ్ళు ఫ్యాన్స్ ఊరుకుంటారు. వాళ్ళు ఏదో అవకాశం వచ్చినప్పుడు ఇప్పుడు వేసుకుంటున్నారు ఈవిని. ఎందుకంటే స్టాలినే ఓడిపోయాడు, అది ఈవిడికి ఇప్పుడు శాపంగా మారింది. ఈ ట్రోల్స్ గురవుతున్నాడు. డిఎంకే ఓడిపోవడానికి రోజా కారణం అంటూ మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో ప్రశ్నల విలువ. ఇక మీమ్స్, ట్రోల్స్, పోస్టులతో రోజాపై నెటిజన్ల ఫైర్. రోజా అధికారికంగా వెళ్ళారా, లేక వ్యక్తిగతంగా ప్రచారం చేశారా? క్లారిటీ లేదు. ఎలా ప్రచారం చేస్తే ఏం చేస్తారంటే ఆయన ఓడిపోయాడు, అయిపోయింది. పాత ఐరన్ లెగ్ ట్యాగ్ మళ్ళీ ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఆవిడ ఐరన్ లెగ్ అని అప్పట్లో ప్రచారం చేస్తే అది మళ్ళీ మొదలైంది. గత ఎన్నికల ఉదాహరణలు బయటకు తెస్తూ రోజాపై విమర్శలు గుప్పిస్తున్నాడు. 2019 వైసీపీ గెలుపుతో పోయిన ఐరన్ లెగ్ ముద్ర. మరి తమిళనాడులో మళ్ళీ తెరపైకి రోజా ఇష్యూ. ఉమ్మడి ఏపీలో 2 సార్లు టీడీపీ ఓటమి. టీడీపీలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా అప్పట్లో ఉన్న రోజా ఆ 2 సార్లు పోటీ చేసి ఓటమి. మరి తర్వాత వైసీపీలోకి జాయిన్. 2014లో రోజా గెలుపు, వైసీపీ ఓటమి. మరి తమిళనాడు ఎన్నికల పుణ్యమా అని మళ్ళీ ట్రోల్స్. రోజా ఎంట్రీతో డిఎంకే ఓడిపోయిందనే నెటిజన్ల విమర్శలు. ఇక డిఎంకే ఓటమికి రోజా కారణం కాదన్న నిపుణులు. సోషల్ మీడియాలో కథ మరోలా పరుగులు తీస్తుంది. రోజా స్పందనపై పెరుగుతున్న ఆసక్తి. ఎందుకంటే ఆవిడ ఏం మాట్లాడినా సరే చాలా ఆసక్తికరంగా ఉంటుంది కాబట్టి, ఆవిడ ఏం చేసినా చాలా ఆసక్తికరంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు రోజా అక్కడ ప్రచారం చేయడం. స్టాలినే ఓడిపోయాడు, ఇంకా పార్టీ ఎక్కడ ఉంటుంది? పార్టీ ఎలాగైనా మునిగిపోయింది. ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోదు అనుకున్నారు, డిఎంకే గెలుస్తుంది అనుకున్నారు. అది లేనే లేదు. కానీ రోజా అడుగు పెట్టిన తర్వాత ఆ రకంగా అయ్యింది. ఎందుకు ఒక మహిళని ఇష్టం వచ్చినట్లుగా ట్రోల్ చేయడం అనేది మంచి పద్ధతి కదా. ఎవరి వల్ల ఎవరు ఓడిపోరు. మరి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు కదా 2019లో. మరి ఆవిడ ఐరన్ లెగ్ గైలో ఉంటే మరి ఆవిడ ఎందుకు మినిస్టర్ అవుతారు? సరే, ఒక్కొక్కసారి ఒక్కొక్కరు ఓడిపోతుంటారు, ఒక్కొక్కసారి గెలుస్తుంటారు. ఏదైనప్పటికీ కూడా రోజా గారు కొన్ని అంశాల్లోకి దూరకపోతేనే ఆవిడ ప్రశాంతంగా ఉంటారేమో. ఎందుకంటే ఆవిడకి ఒక కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, వాళ్ళు పెద్దయి ఉన్నారు. ఇలాంటివన్నీ ట్రోల్స్ చూస్తే వాళ్ళ మనసు బాధపడుతుంది. ఆవిడ కూడా కన్నీటి పర్యంతమైన సందర్భాలు చాలా ఉన్నాయి. కొన్ని అంశాల జోలికి వెళ్లకుండా ప్రశాంతంగా ఆవిడేదో మళ్ళీ జబర్దస్తనో లేకపోతే ఏదో సినిమాలు చేసుకుంటున్నారట, తమిళనాడుకి వెళ్ళారట. మంచి సినిమాలు చేసుకోవాలి, మంచి నటి, ఎంతోమందికి అభిమానాన్ని చూరకున్న గొప్ప నటి రోజా గారు. అలాంటిది ఈవిడ రాజకీయాల్లోకి వస్తే ఈ రకంగా ఎదుర్కోవడం అన్నది చాలా బాధాకరమైన అంశం. ఎవరి మీద కూడా ఆ రకంగా పర్సనల్గా అటాకులు చేయడం మంచిది కాదు. ఎవరిది ఐరన్ లెగ్, ఎవరిది గోల్డెన్ లెగ్ అని ఎవరు నిర్ణయించలేరు. ఒక్కొక్కసారి గోల్డెన్ లెగ్ అయింది ఐరన్ లెగ్ అవుతుంది, ఒక్కొక్కసారి ఐరన్ లెగ్ అయింది గోల్డెన్ లెగ్ అవుతుంది. ఏదో చెప్పుకోవడానికి ఇవన్నీ బాగానే ఉంటాయి, కానీ ఈ రకంగా డైరెక్ట్గా అటాకులు చేయడం అన్నది మంచిది కాదు. అది కూడా ఒక మాజీ మంత్రి స్థాయి అయినప్పటికీ కూడా రోజా గారు ఇప్పుడు కొద్దిగా కాముగానే ఉన్నారు కదా, సైలెంట్గానే ఉన్నారు కదా. పెద్దగా ఆవిడ బయటికి రావటం లేదు కదా, ప్రశాంతమైన జీవితం గడపాలనుకుంటున్నారు కదా, వాళ్ళ కుటుంబంతో ఉండాలనుకుంటున్నారు కదా. సరే, తమిళనాడు రాజకీయాల్లో కూడా ఆవిడ ఒక వెలుగుతారు అనుకున్నారు. డిఎంకే వస్తే ఆవిడకి ఏదన్నా మంచి పొలిటికల్ చేంజింగ్ వస్తుంది అనుకున్నారు. కానీ ఆవిడ బ్యాడ్ లక్ రాలేదు. సరే, స్టాలిన్ గారికి అయితే అభిమానం ఉందేమో, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అభిమానం ఉంది కాబట్టి వెళ్ళమన్నారు. ఆవిడ వెళ్ళి ప్రచారం చేసింది. ప్రచారం చేసినంతట్లో పోయేదే ఉంటుంది. కానీ ఇప్పుడు స్టాలినే ఓడిపోవడం అన్నది అదంతా ఈవిడ తల మీద పడింది పాపం. మరి రోజా గారికి మరొకసారి ట్రోల్స్ విపరీతంగా ఆవిడ్ని పరుగులు పెట్టిస్తున్నాయి. మరి దీని నుంచి ఏ రకంగా బయటకు వస్తారో, ఇలాంటి వాటికి దూరంగా రోజా గారు ఉంటారా? ఎవడేమనుకుంటే నాకేంటి, ఆవిడేంటంటే ఐరన్ లేడీ,
ఐరన్ లెగ్గో కావు అవన్నీ తర్వాత విషయం, కానీ మంచి పవర్ఫుల్. ఎవరినన్నా సరే ఏకి పడేస్తుంది, ఎవరిని కూడా అసలు కాంప్రమైజ్ అవ్వదు. ఆవిడ ఏం మాట్లాడాలనుకున్నాలో అది మాట్లాడేస్తుంది, ఎవరోళ్ళు ఏమనుకున్నా సరే. ఆవిడ మాటలు ఎన్ని వైరల్ ఉంటాయండి, కొన్ని అంశాలు అయితే ఎవడన్నా నన్ను చేసే దమ్ముందా అని కూడా మాట్లాడేసే రోజా గారు. సో ఎంత గొప్ప నటో అంత గొప్ప మాటకారి. చాలా సీరియస్గా ప్రతిదాన్ని తీసుకుంటారు. చాలా సిల్లీగా కూడా ఆవిడ మాట్లాడే సంబంధం ఉంటుంది, చాలా సెటైరికల్గా కూడా ఆవిడ మాట్లాడుతుంటుంది. అన్ని షేడ్లు ఉన్న ఆర్కే రోజా. కానీ ఇప్పుడు స్టాలిన్ గారు ఓటమితో మరొక్కసారి ఆవిడ్ని మాత్రం సోషల్ మీడియా షేక్ చేస్తుంది. ఇది ఈనాటి ది ఎడిటర్స్ అనాలిసిస్. స్టే ట్యూన్ టు 99 న్యూస్.